ప్రెజెంట్ సినిమా సక్సెస్ లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆడియన్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. సినిమా రేంజ్ పెంచే పేర్లు, టైటిల్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే అనిరుద్ లాంటి వాళ్లకు భారీ మొత్తం పే చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. ది పారడైజ్ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉండగానే ఆ సినిమా ఆడియోకి 18 కోట్ల ఆఫర్ వచ్చింది. అందుకు ముఖ్య కారణం అనిరుదే. వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ మ్యూజిషియన్ ఒక్కో సినిమాకి 15 కోట్ల వరకు పేమెంట్ అందుకుంటున్నారు. అనిరుద్ తర్వాత టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కమర్షియల్ సినిమాకి కావలసిన పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు తమన్. అనిరుద్ తో పోల్చుకుంటే తమన్ రెమ్యునరేషన్ కూడా తక్కువే. ఈయన ఒక్కో సినిమాకు 7-8 కోట్ల పే చెక్ అందుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. పాన్ ఇండియా రేంజ్ సినిమాలకి పర్ఫెక్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు. అందుకే రెమ్యునరేషన్ 10 కోట్లకు పెంచేశారు. అయితే దేవి ఇమేజ్ కు ఆ మాత్రం ఇవ్వొచ్చన్న అంచనాకు చేశారు మేకర్స్.